Angel. Thank you, Daddy. You found your bike. Okay. పిల్లలిద్దరికి వచ్చింది. లక్కీ డ్రానా? ఇప్పుడే నేమ్ రాసి వచ్చాను కదా ఏంజల్. It's we won? Yes, you guys won. Looks like. హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఒక బిజీ డే నా లైఫ్లో ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శ్వేత. మా లైఫ్లో క్యూట్ మూమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. ఒక బ్రైట్ సన్నీ డే అని చెప్పొచ్చు. అన్ని రోజులు అలా ఉండట్లేదు ఈ మధ్యన. కెనడాలో చల్లగా ఉంటుంది మధ్యలో, బట్ ఈరోజు చాలా బాగుంది. సో పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. డ్రాప్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి కుకింగ్ స్టార్ట్ చేసేస్తానండి ఆఫ్టర్నూన్ కోసం. దానికంటే ముందు నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను, అది చూసేయండి. అందరూ బాగున్నారా? సో మా యానివర్సరీకి సురేష్ నాకు ఇయర్ రింగ్ గిఫ్ట్ ఇచ్చారు కదా. సో ఆ ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ మనకి హెక్సగోనల్ షేప్ లో హుక్స్ లా ఉంటాయండి. సో అవి నేను పెట్టుకున్నాను కానీ ఒక 2-3 డేస్ తర్వాత ఏంటంటే ఆ హుక్ జారిపోవడం మొదలైంది. సో ఎక్కడైనా నడుస్తున్నప్పుడు లేకపోతే పడుకుని లేచేప్పటికి చూసేప్పటికి అది ఊడిపోయి ఉంటుంది అనమాట ఒక ఇయర్ రింగ్. సో అది కొంచెం కష్టం అనిపించింది. ఎప్పుడైనా పడిపోతుందేమో, ఎక్కడైనా పోగొట్టుకుంటానేమో అనిపించింది. సో అందుకని నేను ఎక్స్చేంజ్ చేసుకుని వేరే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో ఈ 2 ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి అనమాట. సో ఆ రెండిట్లో ఒకటి పిక్ చేసుకోమంటే సురేష్ ని తనది పిక్ చేసుకున్నారు. బట్ అది హుక్ ఊడిపోతుంది కాబట్టి నేను ఇంకోటి తీసుకున్నాను. సో ఇంకో ఇయర్ రింగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి, అది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా నీట్ గా మనకి ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ అలాగే ఒక చిన్న పౌచ్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కి. సో ఇలా నాకు భలే అనిపించింది, సింపుల్ కదా. సో ఒక్కొక్క ఇయర్ రింగ్ కి సెపరేట్ గా మధ్యలో ఇక్కడ మన జస్ట్ మనం హ్యాక్స్ లో చూస్తూ ఉంటాం కదా, ఇలాగా పాలిథీన్ ని మధ్యలో సీల్ చేయడానికి హీట్ చేయొచ్చు, లేకపోతే ఒక కత్తిని కాల్చిలా మనం సీల్ చేయొచ్చు అని ఆ టైప్ లోనే ఉంది. సో ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ మీకు చూపిస్తాను. సో నాకు ఇలాంటి హ్యాంగింగ్స్ అంటే బాగా ఇష్టం. సో చూసారు కదా క్యూట్ గా ఉన్నాయి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. సో చూసారు కదా చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. దీన్ని వైట్ గోల్డ్ అంటారండి. ఇక్కడ చాలా మంది వైట్ గోల్డే వేసుకుంటారు, అదే ఎక్కువ ఇష్టపడతారు కూడా. సో బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. ఇంకా నెక్స్ట్ మనం కుకింగ్కి వెళ్ళిపోదాం. సో నేను ఇవాళ కీమా కర్రీ చేసినానండి. సో పొటాటో, పీస్ అండ్ కీమా కర్రీ. సో చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం చాలా సింపుల్. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర యాడ్ చేసుకుని, జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా కీమా కర్రీలో ఆనియన్స్ కూడా చాలా చిన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను చాపర్లో చేశానండి. ఆ చాపర్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇలా చిన్న చిన్నగా చాలా బాగా వస్తుంది. సో ఆ చాపర్లో చక్కగా నేను చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అందులో నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేశాక ఎక్కువసేపు ఫ్రై చేసుకోక్కర్లేదు. సో దాని తర్వాత ఇందులో నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. కసూరి మేతి యాడ్ చేయడం వల్ల నాన్ వెజ్ కర్రీస్కి వేటికైనా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇలా వీటిని చక్కగా క్రష్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా గుర్తుపెట్టుకొని నాన్ వెజ్ కర్రీస్ ఏం చేసినా కసూరి మేతి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. అవి యాడ్ చేసుకుని నేను మంచిగా ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను అరౌండ్ 1.5 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కర్రీ చేస్తున్నానండి. సో దానికి తగ్గట్టు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం కర్రీ చేస్తుంటే కొంచెం ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 1 to 2 minutes మనం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత నేను ఇందులో పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. పొటాటోస్ కూడా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా వాటర్లో సాల్ట్ యాడ్ చేసి సోక్ చేసి పెట్టాను అనమాట. కటింగ్ అంతా కూడా ముందే మనం చేసుకుని పెట్టేసుకుంటే తర్వాత కుకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా నీళ్ళలో నేను నానబెట్టాను పొటాటోస్ని. సో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ కర్రీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను అరౌండ్ 3 పొటాటోస్ తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కర్రీ నాన్ వెజిటేరియన్స్ మాత్రమే అని అనుకోకండి, వెజిటేరియన్స్ ఎవరైనా చూస్తుంటే. సో నేను ఇప్పుడు పొటాటోస్ అండ్ పీస్ యాడ్ చేస్తాను కదా, సో నేను కీమా యాడ్ చేస్తున్నాను. ఆ పోర్షన్ తీసేసి మిగతాదంతా మీరు సేమ్ టు సేమ్ ఫాలో అయిపోతే రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. సో పొటాటోస్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలన్నా పొటాటోస్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను గ్రీన్ పీస్ బఠానీలు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి నేను ఫ్రోజన్ తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ ఫ్రెష్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రోజన్ పీస్ యాడ్ చేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుని మనకి కుక్ చేసుకుంటే పొటాటోస్ త్వరగా ఉడుకుతాయి అనమాట. సో దీని మీద మూత పెట్టుకుని ఒక 2 minutes మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే పొటాటోస్ కొంచెం కుక్ అయి ఉంటాయి అన్నమాట. మరీ మెత్తగా ఉడికించుకోక్కర్లేదు, ఎందుకంటే తర్వాత కీమా యాడ్ చేసినప్పుడు మనం ఉడికించుకుంటే బాగుంటుంది. లేకపోతే మ్యాషీగా అయిపోతుంది పొటాటోస్ అంతా. అలా ముక్కలుగా తగులుతుంటే బాగుంటుంది అనమాట. సో చూసారు కదా, కొంచెం మనకి కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసుకున్న కీమా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 kg ఆఫ్ కీమా యాడ్ చేసుకుంటున్నాను. సో కీమా యాడ్ చేసుకున్న తర్వాత అంతా చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి చక్కగా కీమా లాగా వస్తుంది, లేదంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉండిపోతుంది అనమాట. సో చక్కగా అంతా కూడా మనకి ఎగ్ బుర్జీ టైప్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సో కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు కదా, వాళ్ళు చూసుకుని దాన్ని బట్టి, కొంతమంది తక్కువ తినేవాళ్ళు దాని ప్రకారం యాడ్ చేసుకోండి. సో ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కారం, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ కారం తీసుకుంటే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/4 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న టొమాటో పీసెస్ యాడ్ చేసుకుందాము. ఇవి కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వల్ల మనకి కీమా అంతా కూడా చక్కగా కుక్ అవుతుంది అనమాట. సో అరౌండ్ 1/2 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే మనకి కీమా ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఇందులో మనం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అరౌండ్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు. కొంతమందికి ఎక్కువ ఘాటుగా కావాలనుకుంటే 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని దీనిలో కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ రెడీ అయిపోతుందండి. సో మనకి ఆ కీమా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. పొటాటోస్ కూడా చాలా బాగుంటాయి టేస్టీగా. సో తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి. రోటీస్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. అక్కడ కూడా నాతో మీ రెసిపీ షేర్ చేయొచ్చు. చేస్తే కనుక ఫొటోస్ తీసి పంపించండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రెడీ అయిపోయింది. సో మేము కూడా చక్కగా రోటీస్ చేసుకున్నాము. రోటీస్తో కీమా కర్రీ నంచుకుని తినేసామన్నమాట. అండ్ ఇక్కడ ఈ క్లిప్ వచ్చేసి ఏంజల్ అండ్ బన్నీ మేము బయటకు వెళ్ళామండి, వాల్మార్ట్కి వెళ్ళాము. సో అక్కడ సురేష్ సర్ప్రైజ్గా ఏంజల్కి సైకిల్ తీసుకున్నారు. సో అది చూసి ఏంజల్ ఎంత ఎక్సైట్ అయిందో. సో ఆ వీడియో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, చూసేయండి. లైక్ దట్ ప్రాపర్లీ. ఓకే. Angel, Daddy is here. Daddy's here. Hi, Angel. Thank you, Daddy. You found your bike. Yeah. Okay, we'll let them go. Okay, you guys need to create some place for me, okay? Wow. Where can I find the place for it, Daddy? Like how we did last time. Okay. Cycle. Mama, you have to move. Angel, see. Thank you, Daddy. Okay. Kuchan. ఆగైతే
సో ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు కూడా కీమాతో చపాతీ చేసి పెట్టేశాను అనమాట. అండ్ వాళ్ళకి కొత్త సైకిల్స్ వచ్చాయి కదా, బన్నీకి బర్త్డే రోజే సురేష్ సర్ప్రైజ్ ఇచ్చారు సైకిల్ తీసుకుని. సో ఏంజల్కి రీసెంట్గా సైకిల్ తీసుకున్నాము. సో ఇద్దరికి సేమ్ కలర్ సేమ్ సైకిల్ తీసుకున్నాం అనమాట. సో ఇద్దరు కూడా సైక్లింగ్ చేస్తానంటే ఈవినింగ్ అలా తీసుకుని వెళ్ళాము. అండ్ సైక్లింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాక బ్యాక్ యార్డ్లో బబుల్స్ పెట్టమని అడిగారు. సో ఈ బబుల్ మెషిన్ తీసుకున్నానండి నేను. సో అందులో చక్కగా బబుల్ లిక్విడ్ పెట్టి ఇలాగా బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆన్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలకి. బబుల్స్ అంటే బాగా నచ్చుతుంది. Okay. Oh, so many bubbles. Da-da-da-da. సో బ్యాక్ యార్డ్లో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత అందరం రెడీ అయ్యి పిల్లలు స్కూల్కి వెళ్ళాము. సో ఈరోజు ఫన్ అండ్ ఫ్యామిలీ నైట్ అనమాట స్కూల్లో. సో పిల్లల పేరెంట్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. సో ఫ్యామిలీతో కలిసి కొన్ని ఫన్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో మేమంతా కూడా వెళ్ళామన్నమాట. ఏంజల్ బన్నీ అయితే 2 weeks నుంచి వెయిట్ చేస్తున్నారు. మాకు చెప్తూ ఉన్నారు, మమ్మీ ఖచ్చితంగా వెళ్ళాలి, మనంతా వెళ్దాం అని చెప్పి. సో అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో వెళ్ళగానే మంచిగా వెల్కమ్ చేశారు, గ్రీట్ చేశారు. సో డిఫరెంట్ ఫన్ యాక్టివిటీస్ అనమాట. సో పిల్లలకి చాలా బాగున్నాయి. అండ్ పేరెంట్స్ కూడా ఆడొచ్చు. మనకి బయట టికెట్స్ ఇస్తారనమాట ఎంట్రన్స్లో. ఆ టికెట్స్ తీసుకుని మనం ఆడొచ్చు అనమాట. మ్యాథ్స్ గేమ్స్ అని, ఫన్ గేమ్స్ అని, ఎస్కేప్ రూమ్స్ అని ఇలా చాలా ఉన్నాయి. సో పిల్లలు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏంజల్ బన్నీ ఫస్ట్ అయితే మ్యాథ్స్ గేమ్ ఆడతానంటున్నారు. సో ఇక్కడ క్లాస్ రూమ్కి తీసుకొచ్చారు. సో ఆ మ్యాథ్ గేమ్ ఆడుతున్నారు ఇద్దరు కూడా. This is the last turn. Okay, let's see who wins. Oh my God. Okay. Yeah. She's at 64. Do it. 66. So who wins now? 66 wins. Closer by one. We're closer to 100. She had 65. What a close game. Very good. Good job. సో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారనమాట. వాళ్ళు ఇక్కడ బిన్లో కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ వాళ్ళు పిక్ చేసుకోవచ్చు. Careful. Show me what you guys picked, okay? Okay, Bunny is done. Angel, what are you picking? Quick. Quick, 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 quick. Very good. పిల్లలు ఇద్దరికి వచ్చింది. Lucky draw na? ఇప్పుడే నేమ్ రాసి వచ్చాను కదా ఏంజల్. It's we won? Yes, you guys won, looks like. సో ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకున్నప్పుడు అందరి నేమ్స్ రాసి లక్కీ డ్రా వేయమన్నారన్నమాట. సో ఆ లక్కీ డ్రాలో ఏంజల్ అండ్ ఆరో కూడా పిక్ అయ్యారు. సో వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చారనమాట. సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు వాళ్ళైతే. అండ్ అలాగే ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయండి. టీటీ ఆడుకోవచ్చు. సో పేరెంట్స్ అంతా కూడా ఆడుతున్నారు, చూసారు కదా పిల్లలతో పాటు. అండ్ టీచర్స్ ఆడుతున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా. అండ్ తర్వాత ఎస్కేప్ రూమ్ ఆడతానన్నారు పిల్లలు. సో ఒక చిన్న రూమ్ ఉంటుంది, అందులో కొన్ని క్లూస్ ఇస్తారనమాట, ట్రెజర్ హంట్ టైప్లో. సో ఆ క్లూస్ కనుక్కొని మనం ఒక పాస్వర్డ్ కనుక్కోవాలి. సో చాలా ఫన్ ఉండింది. సో లోపల రికార్డ్ చేయలేకపోయాను నేను, బట్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మేము బయట. సో చాలా పెద్ద క్యూ ఉంది. అన్నిటికన్నా ఈ ఎస్కేప్ రూమ్కి మాత్రమే ఎక్కువ క్యూ ఉంది. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేసి మేము చాలా మంచి టైం స్పెండ్ చేసాము. అరౌండ్ 1.5 to 2 hours ఉన్నామన్నమాట. సో పిల్లలంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్కి వెళ్ళిపోదాం అంటుంటే సురేష్ మనం రెస్టారెంట్కి వెళ్దాము అని అన్నారు. సో మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. సో చక్కగా మంచి యమ్మీ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. సో నేను చాలా రోజుల తర్వాత కాటి రోల్ తిందాం అనుకున్నాను. సో కాటి రోల్ ఆర్డర్ చేశాను, నాన్స్, కర్రీస్ అండ్ మష్రూమ్ మంచూరియా ఉంది, అది కూడా ఆర్డర్ చేసాము. మోమోస్ ఆర్డర్ చేసాము.
పిల్లలైతే వాళ్ళ ఫేవరెట్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నారు. సో రోజంతా కూడా ఇలా బిజీగా అయిపోయిందండి. ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.